ప్రస్తుతం బులియన్ మార్కెట్లో ధరల సెగ సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. గత వారం రోజులుగా బంగారం, వెండి రేట్ల అంచనాలకు అందనంతగా పైకి ఎగుస్తూ ఉంది. అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేరుగా మన దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతూ ఉన్నాయి. దీనివల్ల పసిడి, వెండి ధరలు సెంచరీ కొడుతూ ఉన్నాయి. జూలై 20న బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నిన్నటి రేట్లతో పోలిస్తే ఈ రోజు గ్రాముకు 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 17 పెరగడం గమనార్హం. ఈ మార్పుల వల్ల హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప వంటి ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు గ్రాముకు 14,346 వద్ద స్థిరపడింది. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 13,150గా నమోదైంది. పసిడిబాటలోనే వెండి కూడా పరుగు తీస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు కేజీకి ఏకంగా 5,000 రూపాయల వరకు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నింటిలో ఇప్పుడు కేజీ స్వచ్ఛమైన వెండి ధర 2,35,000 మార్కును తాకింది. లెక్కల ప్రకారం చూస్తే గ్రాము వెండి ధర 235 వద్ద ఉంది. గత వారం రోజుల ట్రెండ్ను పరిశీలిస్తే వరుసగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. జూలై 19న కూడా ఇదే విధంగా పెరుగుదల కనిపించింది. మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపడం, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతూ ఉన్నారు. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య ప్రజలు ఆభరణాలు కొనుగోలుకు వెనకాడుతూ ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొనేవారి సంఖ్య పెరిగింది. ఇది ధరలు మరింత పెరగడానికి ఒక కారణం. బులియన్ మార్కెట్ నిపుణులు ఈ ధోరణి ఆందోళనకరంగా చూస్తూ ఉన్నారు. యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం రేట్లు మరింతగా పెరిగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. వెండి ధరలు కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 లక్షల మార్కును దాటడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు వెండిని చవకైన లోహంగా చూసేవారు, బట్ ఇప్పుడు అది కూడా బంగారంలాగే ఖరీదైందిగా మారింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో బంగారు నగల తయారీదారులు కూడా ఈ ధరల ప్రభావంతో వ్యాపారం మందగించిందని వాపోతూ ఉన్నారు. కస్టమర్లు కొనుగోలు చేయడానికి బదులు పాత నగలను మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని బట్టి చూస్తే సామాన్యులు బంగారం కొనాలంటే మరింత కొంతకాలం వేచి చూడక తప్పదు. రేట్లు ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఇన్వెస్టర్లు మాత్రం ఈ పెరుగుదలను లాభసాటిగా భావిస్తూ ఉన్నారు. గోల్డ్, ఈటీఎఫ్ మరియు డిజిటల్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఇది శుభవార్త అయినా సామాన్య గృహిణులకు మాత్రం ఇబ్బందికరమైన విషయమే.